నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి చాలామంది అయితే రెంటల్ ప్రాపర్టీస్ అడుగుతున్నారు. సో మీ రిక్వెస్ట్ మేరకు ఒక 30 నుంచి 40,000 వరకు రెంటల్ ఇన్కమ్ వచ్చే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. లొకేషన్ చూసుకున్నట్టయితే మనకు బడంగపేటలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది. 130 యార్డ్స్లో ప్రాపర్టీ ఉంటుంది. సో మనకు ఎంట్రన్స్ వచ్చేసి కొంచెం లైట్గా క్రాస్ ఉండడం వల్ల సో క్రాస్ ఏదైతే ఉందో ఈ 30 యార్డ్స్ని మనకు పార్కింగ్ ఏరియా లాగా డివైడ్ చేశారండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు G+2 అలానే పెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ కూడా మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఓనర్ బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో జస్ట్ 4 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. మనకు గ్రౌండ్ చూసుకున్నట్టయితే సింగిల్ పోర్షన్స్ 2 అయితే డివైడ్ చేశారు. సో రండి, సో పోర్షన్స్ కూడా వాటికి సపరేట్గా డివైడ్ చేశారండి. సో గ్రౌండ్ ఫేసింగ్ ఈస్ట్ అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ 2 పోర్షన్స్ ఇచ్చారు. ఓకే, చిన్న ఫ్యామిలీస్కి కానీ లేదంటే బ్యాచిలర్స్కి కూడా రెంట్కి ఇచ్చుకునే విధంగా 2 పోర్షన్స్ అయితే డివైడ్ చేశారు. ఇది ఒక బెడ్రూము, మనకు హాల్లో ఓపెన్ కిచెన్ టైప్ అయితే డివైడ్ చేశారు. అలానే హాల్లో ఒక కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇదే విధంగా పక్కన కూడా ఇంకో పోర్షన్ అయితే డివైడ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మీరు సెట్ బ్యాక్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 3.5 to 4 feet అయితే ఇచ్చారు మధ్యలో మనకు వాక్ ఏరియా. సో మనకు ఓవరాల్గా కన్స్ట్రక్షన్ పర్పస్ చూసుకున్నట్టయితే ఓనర్ సొంతంగా తనే ఉండి రెంట్కి ఇచ్చుకోవాలి అన్న విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు. చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ దగ్గరుండి మరీ కట్టించుకున్నాడు ఓనరు. వాస్తవానికి అమ్మాయి ఉద్దేశం కూడా లేదు, తను ఇక్కడ ఉండట్లేదు, బెంగళూరు షిఫ్ట్ అవుతున్నాడు, ఇక్కడ మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నాడు. సో మనము ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓనర్ పోర్షన్ పరంగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి ఇదంతా కూడా బాల్కనీ ఏరియా. సో బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ప్లాన్ చేశారు. సో మనము ఫ్రంట్ చూసుకున్నా సరే, ఫ్రంట్ చూపి ఎంట్రన్స్ పార్కింగ్ ఏ విధంగా ఉంటుందో. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ 30 yardsలో పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు కార్ పార్కింగ్ అలానే 2 wheelers కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే డిజైన్ చేసుకున్నారు. మనకు చూసుకోవచ్చు ఇదంతా కూడా హాలు, కిచెన్ సపరేట్ ఇచ్చారు, పూజ గది సపరేట్ ప్రొవైడ్ చేశారు. హాల్లో ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది డబల్ బెడ్రూమ్ అండి. మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అలానే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో చూసుకోవచ్చు మీరు. మెటీరియల్ పరంగా కూడా ఎక్కడ కూడా ఓనర్ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినా సరే ఈవెన్ సింగిల్ క్రాక్ కూడా రాలేదు ప్రాపర్టీకి. సో మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలానే సైట్ విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నది అనేది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉన్నాము. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ప్లానింగ్ ఏదైతే ఉందో అదే విధంగా కూడా 2nd ఫ్లోర్లో కూడా డిజైన్ చేశారు. మనకి ఇదంతా కూడా సేమ్ బాల్కనీ ఏరియా. సో బాల్కనీ ఏరియాతో పాటు డబల్ బెడ్రూమ్ అనేది పొజిషన్ ఇచ్చారు. సో మనకి ఎంట్రన్స్ అనేది నార్త్ నుంచి ఇచ్చారు. బయట ఒక కామన్ వాష్ ఏరియా ఇచ్చారు. అలానే సేమ్ మనం గ్రౌండ్ చూసినాముగా అదే విధంగా ఇక్కడ కూడా డబల్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. కంప్లీట్ రూమ్స్ అని కవర్ చేయండి. ఈ ప్రాపర్టీ పైన అలానే మనము ఆల్మోస్ట్ 80% వరకు అయితే లోన్ తీసుకోవచ్చండి. సో ప్రాపర్టీ మీద 80% వరకు లోన్కి వెళ్ళొచ్చు. లోన్ అనేది కూడా మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి వస్తుంది. LIC కానీ SBI కానీ. సో మీ ప్రొఫైల్కి తగినట్టు వేరే ఏ బ్యాంకులో అయినా సరే లోన్కి వెళ్ళొచ్చు. ఏ బ్యాంకులో వెళ్ళినా సరే మీకు లోన్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాపర్టీ పరంగా. సో ప్రాపర్టీ వచ్చేసి మనకు మున్సిపల్ పర్మిషన్తో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో G+2 వరకు పర్మిషన్ ఉంటుంది. పైన పెంట్ హౌస్ ఉంటుంది. సో ప్రజెంట్ మనము 2nd ఫ్లోర్లో ఉన్నాం. పెంట్ హౌస్ కూడా కవర్ చేద్దాం మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెంట్ హౌస్లో ఉన్నాము. పెంట్ హౌస్లో వచ్చేసి మనకు
ఒక ఓనర్ గెస్ట్ హౌస్ పర్పస్ లేదన్నా బ్యాచిలర్కి సెట్ అయ్యే విధంగా పెంట్ హౌస్ అనేది డిజైన్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా మనకు ప్లే ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో పెంట్ హౌస్లో వచ్చేసి మనకు జస్ట్ సింగిల్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. కిచెను, అలానే జస్ట్ ఓపెన్ టీవీ యూనిట్, అలానే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే హాల్లో కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది బ్యాచిలర్కి అయితే సెట్ అవుతుంది. లేదన్నా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అయ్యేటప్పుడు గెస్ట్ హౌస్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ మనము రెంటల్ ఇన్కమ్ పర్పస్ చెక్ చేసుకున్నా సరే మనకి ఇక్కడ సింగిల్ బిహెచ్కే అనేది 1 బిహెచ్కే పోర్షనే 6,000 నుంచి 7,000 అనేది ఈజీగా కోట్ చేస్తున్నారు. సో మనకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ కాబట్టి ఈజీగా 10,000 నుంచి 11,000 వరకు రెంటల్ వచ్చేది పోర్షన్ అయితే ఉంది ఇక్కడ. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి రెంటల్ పరంగా చూసుకున్నా సరే 2 బిహెచ్కేకు 10,000 నుంచి 12,000 వరకు రెంటల్ వచ్చే ఆప్షన్ ఉంది. అలానే 1 బిహెచ్కే పోర్షన్ అయితే 6,000 నుంచి 7,000 వరకు రెంటల్ ఇస్తున్నారు ఈ లొకేషన్లో. సో ఓవరాల్గా రెంట్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మినిమం 30,000 నుంచి 40,000 వరకు అయితే రెంటల్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రాపర్టీ మీద కూడా మనము ఆల్మోస్ట్ 80% వరకు లోన్కి వెళ్ళొచ్చు. లోన్ సర్వీస్ ఎవరైనా కావాలనుకున్నా సరే ఫస్ట్ కామెంట్ బాక్స్లో మన ఛానల్కి ఎవరైతే లోన్ పర్సన్ కాంటాక్ట్ అయ్యారో సో వాళ్ళ కాంటాక్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి ఈ ప్రాపర్టీ కాకుండా మీరు ఫర్దర్గా మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా సరే వాళ్ళతో ఒకసారి అప్రోచ్ అయినట్టయితే కనుక మీకు లోన్ ఏ విధంగా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ లోన్ వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా ఈ ప్రాపర్టీ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరౌండ్ 1 CR వరకు వర్తబుల్ ఉన్న ప్రాపర్టీ. సో ఓనర్ బెంగళూరు షిఫ్ట్ అవ్వడం వల్ల మాత్రమే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తను సొంతంగా ఉండడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ ఇబ్బంది అవుతుంది. సో ఆ విధంగా ఈ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు. మీరు ఒకవేళ సైట్ విజిట్ చేసినట్టయితే కనుక సైట్ విజిట్లో మీకే అర్థమవుతుంది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీనా లేదా బిల్డర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీనా అనేది మీకే క్లారిటీగా ఉంటుంది. సో ఇంకా మీకు ఈ ప్రాపర్టీ గురించి ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద మన ఛానల్ కాంటాక్ట్ ఇస్తాను. అదేవిధంగా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలన్నా మన ఛానల్కి అయితే అప్డేట్ ఇవ్వండి. సో చుట్టూ చూస్తున్నట్టయితే కనుక మీకు ఈ సరౌండింగ్ మొత్తం కూడా అపార్ట్మెంట్స్, అలానే ఇండిపెండెంట్ హౌజెస్, డూప్లెక్స్ హౌజెస్ అయితే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. మనకు లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు బడంగపేటలో ఉంటుంది. బడంగపేట నుంచి ఆర్సీ వెళ్ళే రూట్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. అలానే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఎల్బీ నగర్ నుంచి డిస్టెన్స్ చెక్ చేస్తే 7 to 8 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. బాలాపూర్ నుంచి అయితే 3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. సో ఓకే అండి. సో ఫర్దర్గా మీరు మన కాంటాక్ట్ అవ్వాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వేరే లొకేషన్లో కానీ మీకు ఏ బడ్జెట్లో ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా సరే నా కమెంట్ బాక్స్లో అనేది మెన్షన్ చేయండి. అరౌండ్ మన దగ్గర 30 lakhs నుంచి అరౌండ్ 2 CR 4 CR వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ లేదంటే అరౌండ్ ఒక 30 lakhsలో ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకున్నా సరే మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా సరే మన వీడియో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్కి తగిన ప్రాపర్టీస్ ఏవి ఉన్నా సరే ఫర్దర్గా మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్గా మన ఛానల్ని కూడా అబ్జర్వ్ చేయండి. చాలా తక్కువ బడ్జెట్లో నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రాపర్టీస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఈ బడంగపేట మున్సిపాలిటీ సరౌండింగ్లో అయితే ప్రాపర్టీస్ కవర్ చేస్తున్నాము. బడంగపేట నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్ అంటే మనకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, మున్గనూరు, గుంట్లూరు, విజయవాడ హైవే, అలానే మనకు బెంగళూరు దగ్గర ఆదిబట్ల, నాదర్గుల్, సో ఈ బాలాపూర్ ఈ సరౌండింగ్ అంతా కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. బిఎన్ రెడ్డి, వనస్థలిపురం, అసినపురం. సో ఈ సరౌండింగ్లో మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా సో మనకైతే అప్డేట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.